ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ గారు అండ్ రాజకీయ విశ్లేషకులు అయచితం శ్రీధర్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఎస్, మరలబడ్డ కొడంగల్ లగచర్ల మొత్తం రణరంగంగా మారింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మా ప్రాణాలు పోయినా కూడా మేము ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వమని రైతులు తెగేసి చెప్పారు. సో గత కొద్ది రోజులుగా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మేము భూములు ఇవ్వమని చెప్తున్నప్పటికీ కూడా నిన్న అధికారులు బలవంతంగా ప్రజాభిప్రాయ సేకరణ జరిగే ప్రయత్నం చేశారు. సో దాన్ని తీవ్రంగా అడ్డుకొని అధికారులపైన దాడి చేయాల్సినటువంటి పరిస్థితి, వాళ్ళ ధర్మాగ్రహాన్ని నిన్న ప్రజలు వెలబుచ్చారు. భరత్ గారు, సో ఇది ఇంత తీవ్రమైనటువంటి పరిస్థితి రావడానికి కారణం ఏంటి, ఎవరు, ఎందుకు? కేటీఆర్ గారు చెప్పినట్టుగా పిచ్చేడు చేతిలో రాష్ట్ర ప్రభుత్వం పిచ్చేడు చేతిలో రాయిలాగా తయారైంది. ఈ విషయానికి ఒక నేపథ్యం ఉన్నదండి. మూర్ఖత్వంతో, అహంకారంతో వాళ్ళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి రూపురేఖలు లేకుండా చేస్తాను, కేసీఆర్ గారిని నేను మొత్తం అంతా ఎరేజ్ చేస్తాను స్మృతి పదం నుంచి అనే ఒక నిర్ణయం తీసుకొని, దాంట్లో ఇంకొకటి ఏంటంటే స్వార్థ చింతనతోని 19,000 ఎకరాలతోని ఇక్కడ ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఫార్మాసిటీని కేసీఆర్ గారు ప్రారంభించారు. దానికి భూసేకరణ అయిపోయింది, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేయడం అయిపోయింది, ల్యాండ్ అలాట్మెంట్ అయిపోయింది. ఇదంతా అయిపోయిన తర్వాత ఇవాళ ఏంటంటే ఇవాళ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో దాన్ని తీసేసేసేసి దాన్ని రియల్ ఎస్టేట్ ఆర్గనైజేషన్గా, రియల్ ఎస్టేట్ బిజినెస్కి దాన్ని ఆ ల్యాండ్ని ఇచ్చేదానికోసం 19,000 ఎకరాలు ఏదైతే కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం సేకరించి పెట్టిందో దాన్ని రియల్ ఎస్టేట్ కింద చేసేదానికోసం ఒక దుర్మార్గమైన ఆలోచన చేసింది ఇవాళ ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఆ ఆలోచన ఏంటంటే 4 చోట్లనో 5 చోట్లనో 1000 ఎకరాలలో ఫార్మా క్లస్టర్స్ అని పెట్టడం జరిగింది. ఆశకు పోయి ప్రజల యొక్క భూములని అడ్డందిడ్డంగా గుంజుకునే కార్యక్రమం ఎప్పుడైతే చేసినారో ఇవాళ దాని పర్యవసానమే ఈ కొడంగల్ రైతుల యొక్క తిరుగుబాటు. ఇది కాకుండా ఇంకొక విషయం కూడా ఉన్నదండి దీంట్లో. ఈయన గారు ముఖ్యమంత్రి కాకముందు నుంచి కూడా ఎన్నికల ర్యాలీలలో ఈయన భాష కొట్టండి, తన్నండి, తొక్కండి, నరకండి, పాతేయండి, ఇది భాష. ఈ భాష ఇవాళ తనకి ఈ భాష కానీ దాని పర్యవసానంగా ఉండే యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవాళ ప్రజలు ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి చూపిస్తూ ఉన్నారు. అప్పుడు ఈయన ఎప్పుడైతే ఆ భాష మాట్లాడడం మొదలుపెట్టినరో అనేక రకాలుగా ఎలక్షన్ కమిషన్ కానివ్వండి, తర్వాత కేంద్ర ప్రభుత్వానికి కానివ్వండి, గవర్నర్ కానివ్వండి, అనేక రకాలుగా అనేక పిటిషన్లు కూడా ఇవ్వడం జరిగింది. వాటిని ఎవరు పట్టించుకొని పర్యవసానం ఏంటంటే ఇవాళ ప్రజల యొక్క కోపం ఏదైతే ఉందో, వీరి చేతలు ఏదైతే ఉన్నాయో, వీరి నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో ఇవాళ ప్రజల్ని పూర్తిగా ఒక డిఫెన్స్లెస్ చేస్తా ఉన్నాయి. తర్వాత కొద్ది నెలలుగా జరుగుతుంది. మేము ఎట్టి పరిస్థితుల్లో మా ప్రాణాలు పోయినా సరే మేము ఇవ్వమని తెగేసి చెబుతున్నాం. ఎందుకు బలవంతంగా అసలు ఎందుకు అని అంటున్నాను, కొడంగల్లో కానివ్వండి, జైరాబాద్లో కానివ్వండి, ఇంకా అనేక చోట్ల కానివ్వండి, ఎందుకు అని అంటున్నాను, ఇది దేనికోసం చేస్తున్నాను? 19,000 ఎకరాలు దానికోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారుగా ఉన్నది, మెజారిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిపోయింది, తర్వాత అనేక మందికి అలాట్మెంట్ కూడా జరిగింది. దాన్ని డిస్టర్బ్ చేసి దాన్ని రియల్ ఎస్టేట్ దందాకు మళ్లించడము దేనికోసము? ఎవరికి లాభం జరుగుద్ది? అది ఇవాళ రైతుల భూములు పుణ్యానికి వచ్చినాయా? ఎక్కడ పడితే అక్కడ సేకరించేదానికోసము. తర్వాత ఈ 19,000 ఎకరాల సేకరణ ఏదైతే జరిగిందో రైతుల యొక్క పార్టిసిపేషన్తో, వారి కన్సెంట్తో జరిగింది. తద్వారా వచ్చే లాభం ఏదైతే ఉన్నదో రైతులకి ఇచ్చేదానికోసం ఆనాటి ప్రభుత్వము ఒక అవగాహన కుదుర్కొని అది చేసుకునే పరిస్థితి. దాన్ని ఇవాళ పక్కకు పెట్టడం ఎందుకు? కేసీఆర్ పేరుని రూపుమార్చేది ఎందుకు? ఎంత మూర్ఖత్వం అండి ఇది! ఏ మూర్ఖుడు చేయలేని పని. ప్రభుత్వం అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఈ కంటిన్యూస్ ప్రాసెస్లో ఉండే పనులు, మిగిలిపోయిన పనులు కంప్లీట్ చేసి దాన్ని ప్రజలకు ఉపయోగించాలి. ఈ 19,000 ఎకరాలలో ఏదైతే ఫార్మాసిటీ ఉండాలి ప్రపోజ్ చేసే పని జరుగుతుందో దానివల్ల కొన్ని లక్షల ఉద్యోగాలు, క్వాలిటీ ఉద్యోగాలు, తర్వాత కొన్ని 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయల ట్యాక్స్ బెనిఫిట్స్ ప్రభుత్వానికి, తర్వాత ఇండస్ట్రియలిస్టులకి. ఇంత మంచి ప్రోగ్రామ్ని నాశనం చేసి ఇవాళ
మళ్ళీ రైతులది ఈ రకంగా భూమి గుంజుకోవడం. ఇంకొక విషయం, ఒక రోడ్డు ఆల్రెడీ ఉంది ముచ్చర్లకి, 300 ఫీట్ల రోడ్ల కోసం ఇప్పుడు 490 దగ్గర 400 నుంచి 500 ఎకరాల మధ్యన ఇప్పుడు కొత్త సేకరణ మొదలుపెట్టిండు. ఎవరిది ఇది? ఎట్లా చేస్తావు? సుప్రీంకోర్టు పక్క నుంచి చెప్తూనే ఉంది, కోర్టులు చెప్తున్నాయి మీరు అడ్డగోలుగా ల్యాండ్ ఎక్విజిషన్కి పాల్పడకూడదు అని చెప్తున్నా కానీ ఈ రకమైన ధ్వంసరచన ఏదైతే ముఖ్యమంత్రి చేస్తున్నాడో ఇది సరైన తిరుగుబాటు. అది గత కొద్ది నెలలుగా వాళ్ళు చెప్తున్నారు, మేము ఎట్టి పరిస్థితుల్లో మా భూములు ఇవ్వము. ఫార్మాసిటీ వారు అన్నట్టుగా 18,000 ఎకరాలు ఆల్రెడీ సేకరించి ఉంది, అక్కడ దాన్ని కాదని మా భూములపైన ఎందుకు కన్నేశారని రైతులు చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. సో నిన్న సరే దాడి అనేది నిజంగా బాధాకరమే, ఆఫీసర్స్ పైన దాడి అనేది. కానీ దాంట్లో ఇక వాళ్ళ ఒక ధర్మాగ్రహం అనేది పెళ్ళుబుకినటువంటి తీరు అనేది ఏం చెప్పింది నిన్న? అంటే చాలా దురదృష్టకరమైన సంఘటన. నిన్న ప్రజలు ఎంత ఆగ్రహావేశాలతో ఉన్నారు ఆ దృశ్యాలు చూస్తే అర్థమైంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజల మనోభావాలను గుర్తించడంలో కానీ గౌరవించడంలో కానీ ఘోరంగా విఫలమైంది. వారి మనోభావాలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళు ఏం ఆశిస్తున్నారు, వాళ్ళు ఎక్కడ అభ్యంతరం పెడుతున్నారని సమగ్ర అధ్యయనం జరిగిన తర్వాత ఒక 6 నెలలు అటు ఇటు అయినా కానీ కార్యక్రమాలు చేపడితే బాగుంటుంది. కానీ ఇప్పుడైనా కానీ ప్రభుత్వాలు ప్రతిష్టకు పోవద్దు. సామరస్యంతో ప్రజలను ఒప్పించి ఏ పనైనా చేయవచ్చు. పరిశ్రమలు వద్దు అని ఎవరు చెప్పరు. కానీ ఇప్పటికే 12,000 ఎకరాలు సేకరించి పెట్టింది కేసీఆర్ గారి ప్రభుత్వం. అభ్యంతరాలు ఏమీ లేవు, పర్యావరణ అనుమతులు వచ్చాయి. ప్రజలంతా ఎక్కడ వాళ్ళు అక్కడ ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. లేని సమస్యని వాళ్ళ ముందుకు తెచ్చేసి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 10 క్లస్టర్లు ఏర్పాటు చేసి మరి 10 చోట్ల ఇవాళ ప్రజల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు నిన్న అంటే చాలా ఆగ్రహవేశాలు తీవ్రస్థాయిలో ఉంది కాబట్టి మీడియా కవర్ చేసింది. కానీ మిగతా 9 చోట్ల కూడా ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు, వ్యతిరేకిస్తూ ఉన్నారు. మేము ఇవ్వం భూములు అంటున్నారు. దానికి కారణం ఏమిటి అంటే భూమి అనేది రైతు ప్రాణం, అది జీవనోపాధి కూడా కాదు, ప్రాణమే. ప్రాణప్రదంగా చూసుకునే భూములు అన్యాక్రాంతం అవుతున్నప్పుడు, ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటా అనుకున్నప్పుడు ప్రభుత్వం వాళ్ళని ఒప్పించగలగాలి. ఒక సమంజసమైన పరిహారం ఇవ్వాలి, హామీ ఇవ్వాలి. ఇవి ఇచ్చినప్పుడు మాత్రమే ప్రజలు ముందుకు వచ్చి భూములు ఇస్తారు తప్ప ఎడాపెడా ఏదో అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పేసి ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తే ఇట్లాగే తిరుగుబాట్లు ఉంటాయి. ప్రత్యేకించి రైతుల విషయంలో పెట్టుకున్న ప్రభుత్వాలు ఏవైనా మనం తెలంగాణ పోరాటంలో చూసాం. నైజాం ప్రభుత్వాన్ని వడికించిన రైతులు ఈ తెలంగాణలో ఉన్నారు. తెలంగాణ రైతు చైతన్య స్థాయి చాలా గొప్పది. మొన్నటికి మొన్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో రైతులంతా ఉన్నారు. బళ్ళు రోడ్లకు అడ్డగా పెట్టారు. తమ పశువుల్ని తెలంగాణను వ్యతిరేకించే వాళ్ళ ఇళ్ల ముందు మందులు పెట్టేశారు. అంటే రైతు చైతన్య స్థాయి గుర్తించకుండా ప్రభుత్వం ఏమైనా మేము చేస్తాం, ఎవరు వస్తారో చూస్తామనే ధోరణి మంచిది కాదు. ఇప్పటికైనా కానీ ప్రభుత్వం ఆయా ప్రాంతాల ప్రజలతో సాధారణంగా చర్చించి, ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారి మీద బాధ్యత ఉంది. ఎందుకంటే ఆయన సొంత నియోజకవర్గం. ఆయన ఢిల్లీ నుంచి రాగానే మొదలు కొడంగల్కి వెళ్ళి అక్కడ ప్రజలతో సమావేశమై మీకేం కావాలి, ఏం ఆశిస్తున్నారు, ఎందుకు అభ్యంతరాలు ఉన్నాయని తెలుసుకుంటే మంచిది తప్ప మధ్యలో అధికారులను బలిపశువులు చేయడం బాధ్యత కాదు. ఇక్కడ నిన్న జరిగినటువంటి ఆఫీసర్లపై దాడిని సరే అది బాధాకరమే సార్, దాన్ని బీఆర్ఎస్ పార్టీ కూడా తీవ్రంగానే ఖండిస్తోంది. కానీ రైతులని అంత ఆగ్రహానికి లోన్ చేయాల్సినటువంటి ఆ సిచ్యువేషన్ ఎందుకు తీసుకొచ్చారో, సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్లోనే రైతులు ఇంత తిరుగుబాటు చేశారంటే వాళ్ళ ఆగ్రహాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న జరిగినటువంటి దాడిని బాధాకరంగానే కేటీఆర్ చెప్తున్నారు. సీఎం మూర్ఖత్వం వల్ల ఇటువంటి దారుణం జరిగింది, తుగ్లక్ ఆలోచనతోనే ఇటువంటి అలజడి జరిగిందని. అయితే దానికి నిన్న జరిగిన దాడికి బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు సంబంధం అంటగడుతున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ప్రశ్నిస్తుంది. రైతులు తిరగబడితే బీఆర్ఎస్ పైన నిందలు ఎందుకు వేస్తున్నారనేది. భరత్ గారు, రైతులు నిన్న ఆగ్రహంతో వాళ్ళు రియాక్ట్ అయ్యారు. సో దాన్ని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఎంకరేజ్ చేశారు, ఆ రకంగా వాళ్ళు రైతులను రెచ్చగొట్టి దాడి చేయించారనేది కాంగ్రెస్ నాయకులు చేసినటువంటి స్టేట్మెంట్స్. తుగ్లక్ పరిపాలన చేసుకుంటూ ఆడలేక మధ్యలోడు అన్నట్టుగా చేతగాక బీఆర్ఎస్ మీద నిందలేస్తే ఏం ఉపయోగం అండి? సొంత నియోజకవర్గం, ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో ప్రజలు అధికారులకి కూడా అలా ఏంటి భద్రత దిక్కులేని తనము ప్రజలు ఎందుకు తిరుగుబాటు చేస్తారండి? ఎన్నడూ తిరుగుబాటు చేయలేదు. 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఎన్నడైనా ఇట్లాంటి ఇన్సిడెంట్ ఒక్కటి జరిగిందా? తర్వాత ఇవాళ మీరు ఎక్కడన్నా చూడండి, సమాజం మొత్తం తెలంగాణ సమాజం అంతా అట్టుడుకుతున్నది. దేనివల్ల?
మంచిగా ఒక పరిపాలన చేసి ఒక గులాబీ పువ్వు లాంటి పువ్వుని మీ చేతిలో పెడితే మొత్తం అంతా సర్వనాశనం చేసి పెట్టినారు కదా. ప్రతి చోట ఆందోళన, ప్రతి ఏ వ్యవస్థ కూడా సరిగా లేదు. తర్వాత ప్రజలు, ఏ వర్గం ప్రజలు కూడా భద్రతతో ఫీల్ కావట్లేదు. సిగ్గుపడాలి. ఏమన్నా సిగ్గు శరం ఏమన్నా ఫీల్ అయ్యేది అంటే ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా రిజైన్ చేయాలి. ఇంతకన్నా ఘోరం ఏముంటుందండి? రిజిగ్నేషన్ అనేది ఇప్పుడు ఒక ముఖ్యమంత్రికి ఆత్మసాక్షి కానీ, తర్వాత ఒక నేను చేయలేకపోయినా అనే ఒక సిగ్గు ఇట్లాంటిది ఏదైనా ఉంటే రిజిగ్నేషన్ చేయాలండి. రిజైన్ చేయకుండా ఇంకా మీరు చేసిన వెధవ పనికి ఇవాళ మొత్తం ప్రజలంతా కూడా రోడ్ల మీదకి వచ్చేసేసి, తర్వాత ఇంకొకటి వీళ్ళు చేసిన పిచ్చి పనికి ఇవాళ ఏమైందంటే అధికారులు టార్గెట్ అవుతా ఉన్నారు. మీ ఇష్టమున్న పని చేసి మీరేమో ఢిల్లీలో బాంబేలో తిరుగుతూ ఉంటారు. ఎందుకు పోరండి? శ్రీధర్ గారు అన్నట్టుగా ఎందుకు పోరు? ఎందుకు పోయి ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయరు? మీకు తెలుసు, మీ ఆత్మకు తెలుసు మీరు చేసేది దౌర్జన్యం అని, మీ ఆత్మకు తెలుసు మీరు చేసేది అన్యాయం అని. ప్రజల యొక్క భూములు ఉంచుకోవడము, తర్వాత ప్రజల యొక్క ఇండ్లు కూలగొట్టడము, అంటే ఏంటంటే తుగ్లక్ కన్నా అన్యాయమైన పరిపాలన. తుగ్లక్ అంటే ఆయన తిట్టు కాదు, ఇట్లాంటి పరిపాలన చేసినాడే ఇంత మునుపు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇట్లాంటి ఇంతకన్నా పిచ్చిగా చేసినవాడు ఎవడైతే ఉన్నాడో వాడి పరిపాలన ప్రజలకు ఇబ్బంది జరిగింది కాబట్టి అది తుగ్లక్ పరిపాలన అంటే నీ తుగ్లక్ కన్నా అధ్వానంగా చేస్తున్నాడు అనేది ఇప్పుడు మా ఆరోపణ. అసలు ఇతను పరిపాలించేదానికి ఇతనికి అర్హత లేదండి. 11 నెలల్లోనే మొత్తం అంతా ఇల్లు బీకి పందిరేసిండు, మొత్తం రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసిండు. కాబట్టి ఇతనికి పదవిలో ఉండే అర్హత లేదు కాబట్టి రిజైన్ చేయాలి. రేవంత్ రెడ్డి అనే అతను ముఖ్యమంత్రిగా రిజైన్ చేయాలి. సో ఇంత జరుగుతున్నా కూడా, ఇంత ఆగ్రహం వ్యక్తం అవుతున్నా, ఇక శృతి మించి నిన్న అధికారులపైన దాడి కూడా జరిగింది. సో ఇంత జరుగుతున్నా కూడా ఇంకా ఫార్మా కంపెనీ పైన అట్నే ముందుకెళ్లే మొండి ప్రయత్నం జరిగే అవకాశమే కనపడుతుందా? సరే పోనీ ఇప్పటికైనా వెనక్కి తగ్గితే మంచిదా, వెనక్కి తగ్గుదామన్నటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఏమైనా వచ్చే అవకాశం కనపడుతోందా? విచక్షణ అనేది ఉంటే, విజ్డమ్ అనేది కనుక ఉంటే ఖచ్చితంగా వీళ్ళు ఇప్పుడు ఏ అయితే నిర్ణయాలు తీసుకుంటారో ఆ నిర్ణయాలన్నింటినీ మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ముచర్లలో ఏదైతే ఫార్మాసిటీ ఉందో ఆ ఫార్మాసిటీని కంటిన్యూ చేయాలి. ఈ 10 చోట్లలో 100 ఎకరాలు 1000 ఎకరాల సేకరణ ముందుగా ఆపితే కనుక ఆపాలి. తర్వాత హైడ్రా పేరు మీద ఏదైతే దౌర్జన్యం చేస్తున్నారో, మూసి సుందరీకరణ అని ఒక దగ్గర, మూసి ప్రక్షాళనని ఇంకో దగ్గర మాట్లాడే మాటలు ఈ డబుల్ టాక్, తర్వాత మూసి ప్రక్షాళన మా ముఖ్య ఉద్దేశము పర్యావరణాన్ని రక్షించాలి అని మాట్లాడే చెత్త మాటలు ఏదో మాట్లాడుతున్నాడు. ఎందుకు చెత్త మాటలు అంటే వాళ్ళ ప్రాక్టీస్కి వాళ్ళ మాటలకు ఎక్కడ పొంతనలేదు. ఒక పక్కనేమో మూసి ఎక్కడైతే పుడుతుందో అక్కడ అడవిని ధ్వంసం చేసి ఒక ప్రాజెక్టుకి పర్మిషన్ ఇచ్చిండ్రు, ఇంకొక పక్కన ఎక్కడైతే పోయి వీరు పాదయాత్ర మొదలు పెట్టినరో అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ పెడుతుండ్రు. అక్కడ ఒక ముడి సరుకు లేదు, ఏది లేదు, అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ. 2 చోట్ల కాలుష్యానికి అవకాశం ఇస్తున్నారు. తర్వాత 75 సంవత్సరాలలో 50 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన ఉన్నది. 50 సంవత్సరాలు నల్గొండ జిల్లా ప్రజలతోని పీతిరి నీళ్లు దాపించిన దరిద్రమైన కాంగ్రెస్ పార్టీ జనాన్ని మోసం చేయడం తప్ప ఇంకా వేరే ఏం లేదు. ఈ మోసం చేసే ప్రభుత్వం ఉండేదానికి వీల్లేదు. కాబట్టి ముందుగా మీరు అధికారులకు క్షమాపణ చెప్పండి. మీ చేతనంతనం వల్ల ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. ప్రజలు అధికారుల మీద తిరుగుబాటు చేస్తున్నారు కాబట్టి అది చెప్పాలి, తర్వాత రిజైన్ చేయాలి. రైట్, ఓకే శ్రీధర్ గారు. సో రైతులు సరే నిజంగా వాళ్ళు కన్విన్స్ అయ్యి ఈ భూములు ఇస్తే అది వేరు, కానీ భూములు ఎట్టి పరిస్థితుల్లో మేము ఇచ్చేది లేదని అంతగా పోరాడుతుంటే ఏకంగా ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఇక వాళ్ళ ఓపిక సహనం నశించి శృతి మించి అధికారులపైన దాడులు జరిగితే ఇప్పటికైనా కూడా వెనక్కి తగ్గితే సంతోషమే, కానీ ఇప్పటికైనా వెనక్కి తగ్గే ఆలోచన ఏమన్నా చేసే ఆస్కారం కానీ కనపడుతుందా? అంటే ప్రభుత్వం ప్రతిష్టకు పోతుంది, అంతకుమించి ఏమీ లేదు. గత ప్రభుత్వం సేకరించిన 12,000 ఎకరాలు ఉపయోగించుకోవచ్చు, దాంట్లో వచ్చే నష్టమే లేదు. గత ప్రభుత్వం ఆనవాళ్ళు ఉంచను అని ముఖ్యమంత్రి గారు అనుకుని ఇలాంటి కొత్త ప్రయోగాలు చేస్తే అవి వికటించే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఉన్నాయి కదా, 12,000 ఎకరాలు ఉన్నాయి. మీరు మళ్ళీ 10 చోట్ల 10 ఫార్మా పరిశ్రమలు పెట్టాల్సిన అవసరం లేదు. ప్రత్యేకించి ఏంటంటే ఒక ఫార్మా పరిశ్రమకి కేటాయించిన 100 ఎకరాలు 1000 ఎకరాలు దాని ప్రభావం అక్కడికే ఉందనుకుంటే చాలా పొరపాటు. ఫార్మా పరిశ్రమతో చుట్టుపక్కల ప్రాంతాలు కూడా కాలుష్యం ఏర్పడుతుంది, భూగర్భ జలాలు కాలుష్యానికి గురవుతాయి. రైతుల భయం అది అక్కడికే పరిమితం కాదు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా వ్యవసాయ యోగ్యమైన భూములన్నీ కూడా పాడైపోతాయి. మీకు ఉదాహరణ చెప్తాను నేను.
ఒక 4-5 దశాబ్దాల క్రితం ఎల్బీనగర్ ఏరియాలో ఒక కంపెనీ ఉండేది, ఫార్మా కంపెనీ. దానివల్ల ఈ రోజు కూడా ఎల్బీ నగర్, కొత్తపేట, హయత్ నగర్, వనస్థలిపురం ఆ ప్రాంతాల్లో భూగర్భ జలాలు ఉపయోగించడానికి వీలు లేకుండా తయారైపోయి. కాబట్టి ఫార్మా కంపెనీలు చాలా ప్రమాదకరంగా ఉంటే చాలా ఆచితూచి ఎక్కడ ఆ పరిశ్రమలు ఏర్పాటు చేయాలో ఆలోచించాలి ప్రభుత్వాలు. ఎడాపెడా చేస్తే కాదు. ఇవాళ నిర్మల్లో కూడా ఒక ఉద్యమం జరుగుతుంది. అక్కడ ఇథనాలు ఆ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ప్రజలు పోరాటం చేస్తూ ఉన్నారు. అట్లా ఎప్పుడైతే ఫార్మా కంపెనీలు, రసాయన కంపెనీలు ఎప్పుడైతే ఏర్పాటు చేస్తారో పర్యావరణ హితమైన ప్రాంతాల్లో పెట్టాలి, ప్రజలను ఒప్పించాలి, ఒప్పించిన తర్వాతే అడుగు ముందుకు వేయాలి. ఇవన్నీ కాకుండా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మొండికి పోయి మేము ఏర్పాటు చేసి తీరుతామంటే మాత్రం ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఎప్పుడైనా కానీ ప్రజలే అంతిమ నిర్ణేతలు, ప్రజలే అంతిమ విజేతలు అవుతారు. ప్రజాగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తున్నప్పుడు మొన్న మూసీ విషయంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా దారుణంగా గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఉద్దేశించి చాలా తీవ్ర పదజాలంతో మాట్లాడారు. పురుగులు పడితే ఏదో ఇంకా మళ్ళీ మనం ఇక్కడ రిపీట్ చేయడానికి కూడా అవన్నీ ఆయనకేనండి. ఏమేమి మాటలు కేసీఆర్ గారిని అంటున్నారో ఆ మాటలన్నీ రేవంత్ రెడ్డికే తగులుతాయి. ప్రజలందరూ కూడా కేసీఆర్ని దీవిస్తారు, రేవంత్ రెడ్డిని. ముందు నష్టంగా పనిచేసిన వాళ్ళు ముందు నష్టపోవడాను అంటారు. ఏం పనులండి ఇవన్నీ? ప్రజల్ని ఇబ్బంది పెట్టేది తప్ప ఏ ఒక్క వర్గం అన్నా హాయిగా ఉన్నదా? ప్రతి వర్గం, ఆటో డ్రైవర్లు ఇబ్బందులలో ఉన్నారు, రోడ్ల మీదకి వచ్చారు. విద్యార్థులు ఇబ్బందులు ఉన్నారు, రోడ్ల మీదకి వచ్చినారు. మంచిగా స్కూల్స్ నడుస్తూ ఉండే, ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి పేరు వచ్చినాయి గురుకుల స్కూల్స్ అన్నిటికన్నా. ఆ స్కూల్స్ అన్నీ కూడా ఇవాళ ప్రతిరోజు ఏదో ఒక స్కూల్లో ఒక విద్యార్థి మరణిస్తూ ఉన్నారు. తర్వాత రైతులను మోసం చేస్తే రైతులు రోడ్ల మీదకి వచ్చి రైతులకి రైతు బంధు లేదా, తర్వాత రైతు రుణమాఫీ సరిగా లేదా, మొత్తం అంతా రోడ్ల మీదకి వచ్చి ఇవాళ వాళ్ళ భూములు గుంజుకుంటూ ఉండ్రి. తర్వాత పేదలు మూసి ఒడ్డున బతికేదా? ఏ పేదలు బతుకుతారు మూసి ఒడ్డున? అత్యంత పేదవర్గం అక్కడ ఉంటుంది. కనీసం నోటీస్ లేకుండా ఇళ్ళు కూలగొడితే మీరు. తర్వాత ఏమైనా మాట్లాడితే ఒక్క మంత్రి నోటన్నా ఒక చక్కటి మాట వస్తున్నదండి, 2-3 తప్ప. ప్రతి ఒక్కళ్ళు బూతులు మాట్లాడుతూ ఉన్నారు, ఒక రౌడీల్లాగా, గుండాల్లాగా మాట్లాడుతూ ఉన్నారు. అవంతా కూడా ఇవాళ సోషల్ యాంగర్ ఏదైతే ఉందో నిన్నటి విషయం అనేది అది ఓన్లీ ఇట్స్ టిప్ ఆఫ్ ఐస్బర్గ్. ఖచ్చితంగా అది ఒక మేనిఫెస్టేషన్, అది కనిపిస్తూ ఉంది. రేపు పొద్దున వీళ్ళు సవరించుకోకపోతే ఇదే రకంగా జరుగుతుంది, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. సీఎం సొంత ఇలాకా కొడంగల్ నియోజకవర్గంలో రైతు తమ ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయినా సరే కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇవ్వమంటూ కలెక్టర్ ప్రతీక్ జైన్కి తేల్చి చెప్పారు. అక్కడ అధికారులపైన కొంచెం వాళ్ళ అటాక్ కూడా చేసేశారు. సో వాళ్ళ ఆగ్రహం అంటే గత కొద్ది దినాలుగా మేము ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వమన్నా కూడా బలవంతంగా భూసేకరణ చేసే ప్రయత్నం జరుగుతుంది, మా భూములు లాక్కునే ప్రయత్నం జరుగుతుందంటూ నిన్న రైతులు రియాక్ట్ అయ్యి సొంత నియోజకవర్గం, సీఎం సొంత నియోజకవర్గం, సొంత ఇలాకాలో జరిగినటువంటి తిరుగుబాటు. సో ఇప్పటికైనా వాళ్ళ ఆందోళనలు అర్థం చేసుకొని, వాళ్ళ బాధ అర్థం చేసుకొని ఆ ఫార్మా కంపెనీని రద్దు చేసుకోవాలనే డిమాండ్ అనేది సర్వత్రా వినిపిస్తోంది. నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ని కలిశారు. కేంద్ర ప్రభుత్వ పథకమైనటువంటి అమృత్ పథకంలో టెండర్లలో అక్రమాలు జరిగాయి. సో అది సీఎం రేవంత్ రెడ్డి తన బావమరిదినటువంటి సృజన్ రెడ్డి కంపెనీకి, శోధా కంపెనీకి 1100 కోట్లకు పైగా టెండర్లను దారదత్తం చేశారు అక్రమంగా. దాంతోపాటుగా మొత్తం 8,888 కోట్ల టెండర్లపైన విచారణ జరిపించాలనేది ఆయన ఫిర్యాదులో లేవనెత్తినటువంటి అంశం. భరత్ గారు, అమృత్ టెండర్లలో ఏం జరిగింది అని చెప్తున్నారు? అమృత్ టెండర్లు విషయం ఏంటంటే మొత్తము 8,888 కోట్ల రూపాయల పనులు గ్రాంట్ అయినాయి. అయితే దీనికి సంబంధించి ఒక టెండర్ ఏదైతే ఉందో పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఇచ్చిన టెండర్ దానికి సంబంధించి 1,137 కోట్ల రూపాయల టెండర్. ఇది ముఖ్యమంత్రి గారికి బావమరిది అయిన సుజన్ రెడ్డి కంపెనీకి ఇవ్వడం జరిగింది. ఆ కంపెనీకి అసలు అర్హత ఉండేదానికే లేదు. ఎందుకనంటే దానికి ఉన్న అనుభవం ఏదైతే ఉందో 2 కోట్ల లాభాన్ని సాధించిన అనుభవం తప్ప అంత పెద్ద కంపెనీ కాదు. ఓకే, దీనికి ఒక కాన్స్పిరసీ చేసి ఇంకొక కంపెనీ ఈ కంపెనీతో కలిపేసేసి ఈ టెండర్ వారికి ఇవ్వడం జరిగింది. ఈ టెండర్ ఇవ్వడంలో చాలా అధికార దుర్వినియోగం జరిగింది అనేది ఆరోపణ. జరిగింది వాస్తవం, ఆరోపణ కాదు, అది ఎంక్వైరీ చేస్తే అది బయటపడుతుంది. అది ఎంక్వైరీ చేయాలి. తర్వాత
ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయన ఎమ్మెల్యే ఎన్నికయ్యే ముందు ఒక ప్రమాణ స్వీకారం ఉంటుంది, తరువాత ఎమ్మెల్యేగా అయినప్పుడు ఒక ప్రమాణ స్వీకారం ఉంటుంది, ముఖ్యమంత్రిగా అయినప్పుడు ఇంకొక ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఈ అన్ని ప్రమాణ స్వీకారాల్లో ఆశ్రిత పక్షపాతం కానీ బంధుప్రీతి కానీ ఇవన్నీ లేకుండా చేస్తానని రాజ్యాంగబద్ధంగా, ఇదేదో దేవుని మీద నమ్మకం లేకుండా ప్రజల్ని మోసం చేసేదానికి దేవుని ముందు చేసేది కాదు. ఇది రాజ్యాంగం మీద, చట్టం మీద, రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన. ఓకే, ప్రమాణం చేసి ఇంకోటి అది కాకుండా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అన్న ఒకటి ఉంటుంది. ఏదైతే తనకు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో, యాక్టివిటీ ఏదైతే ఉందో అది కూడా చేసేదానికి లేదు. ఇవన్నీ ఉండగా కూడా బాజాప్తగా, బహిరంగంగా, నిస్సిగ్గుగా ఇవాళ ఈ టెండర్ని ఆయన బావమరిదికి వచ్చేటట్టుగా ఈ టెండర్ రావడం జరిగింది. ఇది తప్పు. దీని మీద ఆ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఖట్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ తీసుకొని పోయి కేటీఆర్ గారు ఇచ్చినారు. దీని మీద విచారణ చేయమని చెప్పి అడగడం జరిగింది. నిన్న కేటీఆర్ ఢిల్లీకి వెళ్తే కాంగ్రెస్ నాయకులు రకరకాల వ్యాఖ్యానాలు చేశారు, కేసులు, అరెస్టులు, వాటి నుంచి తప్పించుకోవడం కోసం పోయారని రకరకాల కామెంట్స్, విమర్శలు. కాంగ్రెస్ ఎప్పుడు కూడా అబద్ధాలు మాట్లాడుతుంది. మీరు అనేక విషయాలు చూడండి, వాళ్ళు తప్పు చేస్తారు, ఎదుటి వాళ్ళ మీద అబద్ధపు ఆరోపణలు చేస్తారు. మీకు ఎన్ని వందల సంఖ్యలో అట్లాంటి ఇన్స్టెన్సెస్ ఉన్నాయి, అట్లాంటి సంఘటనలు ఉన్నాయి. వాళ్ళు మాట్లాడేది ఇవాళ. మీకు ఒక చిన్న విషయం చెప్తాను. 6 గ్యారంటీలు ఏమైనా అమలైనాయండి ఇక్కడ? కాలేదు. ఒక్క గ్యారంటీ కూడా అమలు కాలేదు. తరువాత 420 420 హామీలు ఇచ్చినారు కదా, ఏమైనా అమలైనాయా? అవి కూడా కాలేదు. మహారాష్ట్రలో ఈ ముఖ్యమంత్రి గారు పోయి మహారాష్ట్రలో పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాం, మేము అన్ని అమలు చేసినామని. మాట్లాడదాం, అది ఆ సబ్జెక్ట్ మాట్లాడదాం. అందుకని కాంగ్రెస్ ఒక అబద్ధాల కోరు, ఇల్లుబీకి పందిరేసే అరాచక పార్టీ అనేది ఇవాళ ప్రజలకి అర్థమైపోయింది. అయితే ఇది ఖచ్చితంగా చేయాలండి. ఈ అమృత అక్రమాల మీద ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం, బీజేపీకి ఏమాత్రము ఒక నిబద్ధత ఉన్నా, ప్రజల పట్ల ఒక నిబద్ధత కనుక ఉంటే మాత్రం ఇది చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని ఇన్వెస్టిగేట్ చేసేసి నిందితులు ఎవరైతుండో వాళ్ళని కోర్టు మెట్లు ఎక్కించాల్సిన అవసరం ఉంది. శ్రీధర్ గారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి 11 నెలల్లో అనేక స్కామ్లు చేస్తుంది, కుంభకోణాలు చేస్తుందంటూ బీఆర్ఎస్ పార్టీ ఆధారాలతో సహా అనేక సందర్భాల్లో చూపిస్తూ ఉంది. సో దాంట్లో ఒకటి అమృత్ టెండర్లు. దీనిపైన స్వయంగా కేంద్ర మంత్రికి కంప్లైంట్ చేశారంటే దాంట్లో ఎంత సీరియస్నెస్ జరిగిందో అనేది అర్థమవుతుంది. సో దీన్ని కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టకుండా విచారణ ఎట్లా చేయాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా నిజాలు ఏంటో అనేది నిగ్గు తేల్చాల్సిన బాధ్యత కేంద్రం పైన ఎట్లా ఉంది? మన రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. చాలా అంశాల్లో వాళ్ళు రియాక్ట్ అవుతుంటారు, మనం చూస్తుంటాం పత్రికల్లో కానీ మీడియాలో. ఏకంగా బండి సంజయ్ గారు అయితే కేటీఆర్ గారిని ఇంకా అరెస్ట్ చేయలేదు, వాళ్ళని ఇంకా అరెస్ట్ చేయలేదు, అయ్యో ముఖ్యమంత్రి గారి కుర్చీకి ఎసరు పెడుతున్నారనే సానుభూతిని కూడా వ్యక్తం చేసే స్థాయిలో వాళ్ళు ప్రకటనలు ఇస్తూ ఉంటారు. ఇవాళ బీజేపీ, రాష్ట్ర బీజేపీ నాయకత్వం ముందున్నది ఏంటంటే, అమృత్ పథకం కింద సృజన్ రెడ్డి గారికి ఇచ్చిన కాంట్రాక్ట్ సరైనది అయితే సరైనదని ఎండర్స్ చేయండి, లేదంటే ఎంక్వైరీ చేయండి. కానీ కేటీఆర్ గారు ఎప్పటి నుంచో చెప్తున్నాడు ఇందులో అక్రమం జరిగింది, అన్యాయం జరిగింది అని చెప్పేసి. నిబంధనలకు విరుద్ధంగా ఆ కాంట్రాక్ట్ని కేటాయించారు. ఇంతవరకు కూడా ఈ అమృత్ పథకం, ఈ అక్రమాల విషయంలో రాష్ట్ర బీజేపీ నాయకత్వం స్పందించలేదు, మిగతా వాటికి స్పందిస్తుంది. మరి ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఏకంగా ఇవాళ కేటీఆర్ గారు కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారు, రకరకాల పాత కేసుల్ని జోడించారు. ఇలాంటి సందర్భాల్లో తీర్పులు ఏమొచ్చాయి, ఆ చర్యలు ఏం తీసుకున్నాయా ప్రభుత్వాలని? ఇప్పటికైనా ఖట్టర్ గారు దీనికి ఆదేశిస్తారా, లేదా ఖట్టర్ గారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు అంతా ఒకటే, అంతా రేవంత్ రెడ్డి గారిని పరోక్షంగా రక్షించే ప్రయత్నాల్లో ఉన్నారో తేలిపోతుంది. ఇప్పటికైనా కానీ మరి గతంలో ఇక్కడ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన బండి సంజయ్ గారు, ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రి, హోంమంత్రి, అందులోనూ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు, వీళ్ళు ఈ విషయంలో స్పందించాలి. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వ పథకం. దాదాపు 1100 కోట్లు కేటాయించారు కాంట్రాక్టు, 8,800 కోట్ల కేటాయింపులు ఉన్నాయి. ఉన్నప్పుడు ఇది ఏదో ఆషామాషి వ్యవహారం కాదు. కాబట్టి రాష్ట్ర ప్రయోజనాల రీత్యా ఈ 2 కేంద్ర మంత్రులు స్పందించి
ఆ విచారణ ఏదో ఏర్పాటు చేస్తే విచారణ తెలుస్తుంది కదా. సో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అవినీతి జరుగుతుంది, స్కామ్లు జరుగుతున్నాయి అనేది కేటీఆర్ గారు నిన్న ఇచ్చిన కంప్లైంట్ ఒకటైతే. కర్ణాటకలో ఒక స్కామ్ జరుగుతుంది, దానికి సంబంధించినటువంటి మరొక కుంభకోణం వెలుగులోకి వచ్చినటువంటి వార్త కూడా మనం ఒకటి చూద్దాం. ఎస్, దాదాపు 40,000 కోట్ల స్కామ్ అంట, ఘన వ్యర్థాల కాంట్రాక్ట్లో అక్రమాలు జరుగుతున్నాయి. శ్రీధర్ గారు, కర్ణాటకలో సంక్షోభంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. అది ఏడాదిన్నర అయింది వచ్చి అధికారంలోకి. ఇప్పుడే ముఖ్యమంత్రిని మార్చాలనే ఆ గ్రూప్ తగాదాలు మొదలయ్యాయి. మొన్ననే మల్లికార్జున ఖర్గే గారు, ఆయన కర్ణాటక చెందిన ఆయన నాయకుడు, ఆయన ఏఐసిసి అధ్యక్షుడు, ఆయన నోటితో అన్నాడు కదా, మీరు ఎడాపిడా ప్రకటనలు ఇవ్వకండి, ఎడాపిడా వాగ్దానాలు చేయకండి, బడ్జెట్ ఏంటో చూసుకొని మీరు వాగ్దానాలు చేయండి, ఈ ఉచిత హామీ పథకాలు మీరు చెప్పే ముందు జాగ్రత్తగా ఆలోచించమని ఆయన అన్నాడు. ఇవాళ ఏంటంటే సిద్ధరామయ్య గారు, ఆయన మీద చాలా వచ్చాయి కుంభకోణాల ఆరోపణలు. మరి ఇవాళ 40,000 కోట్లు అంటే మాట్లాడుతున్నారు. అది బహుశా భారతదేశంలో అతిపెద్ద కుంభకోణాల్లో ఇది కూడా ఒకటిగా చేరే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఎక్కడున్నా, అది కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇవాళ ఇంకెక్కడైనా హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, ఎక్కడైనా సరే రాష్ట్రాల్లో కుంభకోణాలు మీరు ఇంకొకటి గమనించాలి. మన్మోహన్ సింగ్ గారి 10 ఏళ్ల ప్రభుత్వం కేంద్రంలో పడిపోవడానికి కారణం ఏంటంటే డజన్ల కొద్ది కుంభకోణాలే కారణమయ్యాయి. ఓకే, భరత్ గారు, కర్ణాటక చూసి ఇక్కడ నేర్చుకుంటారా స్కాములు, ఇక్కడ నుంచి కర్ణాటక? ఇది ఇప్పుడు ఈ కర్ణాటక కుంభకోణం గురించి మీరు ఏదైతే ప్రస్తావించినారో ఇదేదో ఆషామాషిగా జరిగిన కుంభకోణం కూడా కాదు. తర్వాత కంప్లైంట్ అనేది ఒక పేజీలు ఇచ్చిన కంప్లైంట్ కూడా కాదు. 1570 పత్రాలతోని సమగ్రంగా ఒక పరిశోధన చేసి అతను రమేష్ అనే అతను అవినీతి నిరోధక సంస్థ వారు ఇచ్చిన కంప్లైంట్ ఇది. మీరు ఇది ఒకటే కాదండి, మీరు కర్ణాటక ఎంత ఒక పరాకాష్ఠకు చేరిన అవినీతి ఏంటంటే కర్ణాటకలో ఉన్న ఒక కంపెనీ, ఏది గవర్నమెంట్ కంపెనీకి సంబంధించిన డబ్బుని హైదరాబాద్లో మనకు తెలంగాణ ఎలక్షన్స్ ఎప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసినారు. ఓకే, తర్వాత ముడా భూములు అయితేంది, అనేక రకాల అంటే ఇప్పుడు తర్వాత ఇది వీటన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంది గమనించాల్సింది ఏంటంటే నిజంగా కనుక కాంగ్రెస్కి అదేంది బీజేపీకి కనుక నిబద్ధత ఉంటే కాంగ్రెస్ మీద యాక్షన్ తీసుకోవాలి కదా. ఇటువంటి కంప్లైంట్స్ అంటేనే దాన్ని తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో బీఆర్ఎస్కి బీజేపీకి అంటగట్టినారు, లేని సంబంధాన్ని అంటగట్టి మాట్లాడినారు. వాస్తవంగా ఇవాళ జరుగుతుంది ఏంది, ఇవాళ ఎవరు రక్షిస్తున్నారండి ఈ అవినీతి నుంచి? కాంగ్రెస్ని ఎవరు రక్షిస్తున్నారు? ఇవాళ బీజేపీ రక్షిస్తూ ఉంది. బీజేపీకి ఏమడ్డం ఉన్నదండి? తెలంగాణలో జరిగే అనేక అవినీతి విషయాల మీద ఎందుకు చర్య తీసుకోవట్లేదు? ఎందుకు రేవంత్ రెడ్డిని ఇవాళ బీజేపీ రక్షించే కార్యక్రమం నెత్తినేసుకున్నది? ఒక్క మాట ఎందుకు మాట్లాడట్లేదు? కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు మాట్లాడట్లేదు? ఒక్క కేసు ఎందుకు పెట్టట్లేదు? ఎందుకంటే బీజేపీకి కాంగ్రెస్కి లోపాయకారిగా బహిరంగంగా అక్రమ సంబంధం ఉన్నదండి. ప్రజల్ని మోసం చేసే దానికోసం ఈ రెండు పార్టీలు ఏకమై పనిచేస్తూ ఉన్నాయి. రైట్, ఇక తెలంగాణలో స్కాములు వెలుగు చూస్తున్నా, స్వయంగా కేంద్ర మంత్రికి ఫిర్యాదులు చేస్తున్నా, తర్వాత కర్ణాటకలో స్కాములు బయటపడుతున్నా కూడా బీజేపీ ఎందుకు మౌనంగా ఉంటుంది అనేటువంటి ప్రశ్న సర్వత్రా వినిపిస్తుందో చర్చకు దారితీస్తోంది. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. 11 నెలల్లో ఇవాళ వెళ్ళేది 25వసారి. సో అక్కడ ఒక కాంక్లేవ్లో పాల్గొని దాని తర్వాత అక్కడి నుంచి నేరుగా ముంబైకి వెళ్తారంట మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు. అయితే మనం ఇక్కడ చూస్తున్నాం, ప్రజల సొమ్ముతో కాంగ్రెస్ మహాసోకులు. ఇది మహారాష్ట్రలో ఉన్నటువంటి ఒక ప్రముఖ దినపత్రిక, మరాఠా పత్రిక అటువంటి పత్రికలో ఫస్ట్ పేజీలో వచ్చినటువంటి యాడ్ మనం చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక రైతు ఫోటో చూస్తున్నాం. తర్వాత రకరకాల ఫొటోస్ చూసి ఇక్కడ ఏవైతే 6 గ్యారంటీలు తెలంగాణలో ప్రజలకు చెప్పారో అది టోటల్గా మేము అమలు చేసేసామనేది అక్కడ ప్రచారం చేసుకుంటారు. అది ప్రముఖ దినపత్రిక మరాఠాకు సంబంధించిన ఒక పత్రికలో తెలంగాణ రాష్ట్రంలో మేము ఇవన్నీ చేసేసామనేది ఏకంగా యాడ్ ఈ రకంగా ప్రచారం అనేది జరుగుతుంది. భరత్ గారు, ఇందాక మీరు యాక్చువల్గా సబ్జెక్టు టచ్ చేశారు. సో మహారాష్ట్ర ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అన్నీ అమలు చేసేసింది, తెలంగాణలో మహారాష్ట్రలో అధికారం ఇస్తే ఇక్కడ కూడా చేసేస్తాం అని అర్థం వచ్చేలాగా ప్రచారం జరుగుతుంది. 13 పథకాలు మేము పూర్తిగా అమలు చేసినామని మాట్లాడుతూ ఉన్నారు. మహారాష్ట్రకి వెళ్ళి ఒక్క ఉచిత బస్సు తప్ప ఏ ఒక్క పథకం కూడా అమలు కాలేదు. మిగతా పథకాలు ఏ అయితే ఉన్నాయో అన్నీ కూడా నేమ్సేక్ నామమాత్రంగా మాత్రమే. ఇప్పుడు అందులో నామమాత్రంగా జరిగింది ఏంటంటే రైతు రుణమాఫీ నామమాత్రం. మీరేమన్నారు? ఎన్నికల ముందు ఇట్లాంటి బాధ్యతారాహిత్యమైన ప్రకటనలే చేసినారు. ఎన్నికల ముందు ఏమన్నారు? మీరు రుణాలు తీసుకోండి 9 డిసెంబర్ రోజున అన్ని మాఫ్ చేస్తానని చెప్పి ఏం జరిగింది?
రుణాలు తీసుకున్న రైతులకి సున్నం పూసాడు. తర్వాత ఏ ఒక్క పథకం కూడా సరిగా సమగ్రంగా ఇచ్చేయలేదు. ఈయన ఉచిత బస్సు పెడితే ఇవాళ ఆటో కార్మికులంతా కూడా రోడ్ల మీదకి రావాల్సి వచ్చింది. వాళ్ళ ఉపాధి దెబ్బతిన్నది. వాళ్ళకి ప్రామిస్ చేసిన సంవత్సరానికి ఇంత ఇస్తామని చెప్పి దానికి అది కూడా అమలు చేయలేదు. ఏది అమలు చేయకుండా ఇవాళ పోయి అక్కడ ఈ రకమైన ఒక దగులుబాజీ అడ్వర్టైజ్మెంట్స్ అంటే మోసపూరితం. దగులుబాజీ అని అంటే మూర్ఖులకి తెలియకుండా అదేదో తిట్టని అని అనుకోవద్దు. ఈ కాంగ్రెస్ వాళ్ళు అట్టనే మాట్లాడతారు, తిట్టిన మామూలు దగులుబాజీ అనేది. దగులుబాజీ అంటే మోసం చేయడం, ప్రజలకు చెప్పడం ఒకటి, చేయడం ఒకటి. ఈ దగులుబాజీ అడ్వర్టైజ్మెంట్ ఏందండి? ఇది 13 పథకాలు అమలు చేసినారా? ఓకే, రోడ్ల మీద జనాన్ని ఇంతకు మునుపు ఉన్న పథకాలు, చక్కగా నడుస్తున్న పథకాలను కూడా ఇవాళ ఆపేసేసేసి జనాన్ని మోసం చేసి ఇవాళ ఈరోజు పేపర్ కాదు, ఏ రోజు పేపర్ అన్నది ఇవ్వండి, మీకు అన్ని ఆందోళనలే కనిపిస్తాయి, ఇంకా వేరే ఏముండవు. రైట్. అభివృద్ధిని పక్కన పెట్టి ఆందోళనలకి జనాన్ని నెట్టి ఇల్లు బీకి పందిరేసి ఒక మూర్ఖపు పరిపాలన, ఒక తుగ్లకు పరిపాలన. తెలంగాణ నిన్ను మర్చిపోయింది అంటూ కేసీఆర్ గారు ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడతారు. నిజంగా గ్రామాల్లో ఒకసారి వెళ్తే అసలు సిచ్యువేషన్ ఏందో ముఖ్యమంత్రికి తెలిసే అవకాశం ఉంది కదా. అంటే అద్దాల మేడలో కూర్చొని ఆరోపణలు చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. తెలంగాణ కేసీఆర్ను మర్చిపోవడం సాధ్యమవుతుందండి? తెలంగాణ గాలిలో, తెలంగాణ ధూళిలో ప్రతి చోట కూడా కేసీఆర్ ఉంటాడు. కేసీఆర్ని మర్పించడం అనేది కొన్ని కోట్ల రేవంత్ రెడ్డిలు వచ్చినా వీలు కాదండి. ఎందుకంటే తెలంగాణ అస్తిత్వం కేసీఆర్ అండి. తెలంగాణ అస్తిత్వం కేసీఆర్. తెలంగాణ ఇవాళ కేసీఆర్ కనుక తెలంగాణ సాధించేదానికోసం పోరాటం చేయకుండా ఉంటే, సాధించకపోతే నువ్వు ముఖ్యమంత్రి అయ్యేవాడు. నువ్వు ఒక తాబేదారులాగా చంద్రబాబు వెనకాల తిరిగేటోడివి. తెలంగాణలో కేసీఆర్ని మర్పిస్తావా? ఎంత మూర్ఖపు మాట. ఎవడు అర్హరాదులు వచ్చినా కానీ తెలంగాణలో కేసీఆర్ని మర్పించడం సాధ్యం కాని పని. ఈయన మర్చిపోయిందని మాట్లాడితే మూర్ఖుడు మాట్లాడుకునే దానికి, మూర్ఖుడి ఆలోచనకి ఎవడు అడ్డుకట్ట వేయగలుగుతాడండి? చివరికి మూర్ఖుడు తనకు తానే అడ్డుకట్ట వేసుకోవాల్సి వస్తుంది, తనకు తానే నశింపజేసుకోవాల్సి వస్తుంది. సుధీర్ గారు, తెలంగాణ అంటే నిన్న ఎప్పుడో మర్చిపోయింది అంటే కేసీఆర్ గారిని ఉద్దేశించి నిన్న మాట్లాడినటువంటి మాట. నిజంగా ప్రజల్లో 11 నెలల కాలంలో అది ఏ గ్రామానికి వెళ్ళినా, ఎవరిని కదిలించినా ఏం ఫీడ్బ్యాక్ వస్తుంది, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది ముఖ్యమంత్రికి కనిపించట్లేదా? ఎందుకు ఇటువంటి స్టేట్మెంట్ అనేది? విశేషం ఏమిటంటే, గత 10 ఏళ్లలో గుర్తు చేసుకొని వాళ్ళు కూడా ఇవాళ కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటున్నారు. వాళ్ళలో ఒక అపరాధ భావన కనిపిస్తుంది ప్రజల్లో. ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి పోయిందో లేదో తెలియదు కానీ, ఏంటంటే మేము తప్పు చేశామా, పొరపాటు చేశామా, మా వేలుతో మా కన్ను మేమే పొడుచుకున్నామా, మా నెత్తిన మేమే మన్నుపోసుకున్నామా, ఎన్ని పథకాలు ఉండేవి, వాళ్ళ పథకాలు ఏవీ లేవు అని వ్యవసాయదారులు అయితే వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే నా సొంత ఊరు కూడా పల్లెటూరే. ఎవరిని కదిలించినా కూడా ఏ పథకాలు లేవు, ఏమీ లేదు, మాటలు ఎక్కువ చెప్పడం తప్ప ఈ ప్రభుత్వం చేస్తున్నది ఏమీ లేదని రైతులు ప్రత్యేకించి. అదే రకంగా ఉద్యోగులు. కేసీఆర్ గారు దేశంలో చరిత్రలో ఎవ్వరి ఫిట్మెంట్ ఇచ్చారు. ఎందుకంటే నేను రిటైర్డ్ ఉద్యోగిని, 43% ఇచ్చారు. కానీ రేవంత్ గారి ప్రభుత్వం వాగ్దానం చేసింది ఏంటి, పీఆర్సీ వేస్తాం, మేము ఇంక్రిమెంట్లు ఇస్తామని చెప్పి ఇవ్వలే. ఒక్క ఇంక్రిమెంట్తో సరిపెట్టారు. ఇంకా 4 ఇంక్రిమెంట్ బాకీ ఉన్నాయి. పీఆర్సీ ఊసేలేదు. తర్వాత ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇస్తామన్న ఉద్యోగాలు కూడా నిన్న కూడా హరీష్ రావు గారు స్టేట్మెంట్ చూశాను. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే పరీక్షలు జరిగి అంత ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత ఇవాళ నియామక పత్రాలు ఇస్తూ మేము ఇచ్చామని చెప్తున్నారు. 50,000 ఉద్యోగాలు ఇచ్చామని వాళ్ళ మహారాష్ట్రలో కూడా చెప్తూ ఉన్నారు. కానీ ఇవ్వలేదు. అంటే అన్ని రంగాల్లో అందరూ కూడా చాలా బాధతో ఉన్నారు కాబట్టి అయ్యో 10 ఏళ్లలో ఎట్లా ఉండే ఇవాళ ఎట్లా అయిపోయిందని కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటున్నారు. అది పూర్తిగా భిన్నమైన స్టేట్మెంట్. తెలంగాణ మర్చిపోలేదు, మరింతగా గుర్తు చేసుకుంటుంది. అది ఇప్పుడే ప్రభుత్వం గమనించాలి, జాగ్రత్త పడాలి. ప్రజలకు అనుకూలంగా, ప్రజల ఆమోదంతో పరిపాలిస్తే బాగుంటుంది. అట్లా మరిపింపజేసే ప్రయత్నం చేయాలి. అంతే తప్ప మభ్యపెట్టి మర్చిపోయారంటే మాత్రం ప్రజలు మర్చిపోరు, అన్నీ గుర్తుంచుకుంటారు. రైట్, ఓకే. సో అంటే 6 గ్యారెంటీలకు సంబంధించి మహారాష్ట్రలో ఎట్లా ప్రచారం చేస్తున్నారో మనం చూస్తున్నాం. మొత్తం టోటల్గా ఇక్కడ గ్రౌండ్ అయిపోయినాయి, అన్నీ జరిగిపోయినాయి. ఇక నెక్స్ట్ మహారాష్ట్రలో అధికారంలోకి మమ్మల్ని తీసుకొస్తే ఇదే తరహా తెలంగాణ తరహా కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్పి ఇవాళ బీజేపీ ఆయుధం ఏంటంటే తెలంగాణ, కర్ణాటకలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వాలే.
కారణం ఏమిటంటే తెలంగాణ, ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, మెదక్ ఈ ప్రాంతాలకు సరిహద్దులు మహారాష్ట్ర, అట్లాగే కర్ణాటక, ఉత్తర కర్ణాటక అంతా మహారాష్ట్ర సరిహద్దులు ఉంటుంది. ఆ సరిహద్దుల్లో ఉండే ప్రజలకు తెలుగు భాష కూడా వచ్చు, అటు కర్ణాటక భాష వచ్చు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందో ప్రజలకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఆ దాదాపు ఒక 55-60 నియోజకవర్గాల్లో ప్రాణ సంకటంగా మారింది కాంగ్రెస్కి. కారణం ఏంటంటే పక్క రాష్ట్రంలో పక్కనే, ఎందుకంటే ఇక్కడ కర్ణాటక పొలం ఉంటుంది, పక్కనే తెలంగాణ పొలం ఉంటుంది, వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు కదా. అవును. ఇవాళ ఏంటంటే బీజేపీ ప్రచారాయుధం ప్రధానంగా ఏంటంటే కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో విఫలమైన ప్రభుత్వం, వాగ్దానాల వైఫల్యం, అవే ప్రచారం చేస్తున్నారు. ఒక నెల కిందట మోడీ గారు బొంబాయి వచ్చినప్పుడు కూడా అదే చెప్పారు, పక్కనున్న తెలంగాణ మీరు చూడండి అని చెప్పేసి. ఇదేంటంటే ఈ ప్రచారం వల్ల ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రచారం కానీ, సిద్ధరామయ్య గారి ప్రచారం కానీ, ఈ ప్రచారం వల్ల అక్కడ కాంగ్రెస్కు వచ్చే అవకాశాలు కూడా వికటించే అవకాశం ఉంది తప్ప కొత్తగా ఒరిగేది ఏమీ ఉండదు. రైట్. భరత్ గారు, చివరిగా సో తెలంగాణలో కేసీఆర్ అనవాళ్ళు లేకుండా చేసేస్తా, లేదంటే తెలంగాణ ప్రజలు నిన్ను మర్చిపోయారని కేసీఆర్ గారిని ఉద్దేశించి మాట్లాడడం, ఇవన్నీ కూడా ప్రజల్లో ఎటువంటి ఒక చర్చకు దారితీస్తాయి. సో వాళ్ళు నిజంగా జనంలో వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ఏముంది? 11 నెలల పరిపాలనా కాలంలో ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వ విధానాలు అవన్నీ కూడా అమలు విషయంలో ప్రజల్లో ఎటువంటి చర్చ జరుగుతోంది? చర్చ స్పష్టంగా జరుగుతుందండి. ఒక సూపర్ఫిషియల్ మార్పులు చేసేసేసి కేసీఆర్ని మరిపించడం సాధ్యమేనా? అసలు ఒకవేళ కేసీఆర్ని మరిపించడం నిజంగానే అట్లాంటి పని చేయాలని అంటే కేసీఆర్ గారు చేసిన దానికన్నా గొప్ప పనులు చేయాలి, వారు సాధించిన దానికన్నా గొప్ప సాధన చేయాలి. మరి అది అట్లాంటిది ఎక్కడ కనిపించట్లేదు కదా. టీఎస్ని టీజీ చేస్తారు ఎవరైనా, టీఎస్ని టీజీ చేసేసి అదే మార్పు అని అనుకుంటే తర్వాత తెలంగాణ తల్లి పెట్టాల్సిన చోట రాజీవ్ గాంధీ బొమ్మ తీసుకొచ్చి పెట్టడం ఇది కాదు కదా మార్పు కోరుకున్నది. ప్రజలు కోరుకున్న మార్పు ఇది కాదు. ఇట్లాంటి మార్పులతోని ఏదో కేసీఆర్ని మరిపింపజేస్తాననే భ్రమలు ఎవరైనా పడితే అది పొరపాటు. తర్వాత అది జరిగే విషయం కాదు, అది అందరికీ తెలుసు, రేవంత్ రెడ్డికి కూడా తెలుసు తను మాట్లాడేది కరెక్ట్ కాదు, అది అసాధ్యమైన విషయం అనేది తెలుసు. కానీ బెదిరించుకొని బతికిన ఆత్మలకి అదే కంటిన్యూ అవుతుంది, కానీ వాళ్ళకి మంచిగా చేయాలనే ఆలోచన ఎక్కడొస్తుంది? ప్రజల్ని బెదిరించుకొని తర్వాత అబద్ధాలు ఆడి మభ్యపెట్టి ఇవాళ ఏదో రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకుని ఏదో ఒక రైతులకి ఏదో మాట్లాడుతున్నారు, అది అయ్యేది కాదు కదా. రైతులకు రైతు రుణమాఫీ జరక్క, రైతులు తర్వాత మూసీ బాధితులు, తమ ఇల్లు కోల్పోయి మూసీ బాధితులు, హైడ్రా బాధితులు, వీళ్ళందరూ చేసేటువంటి శాపనార్థాలు అందమా, తిట్లు అందమా, లేకపోతే ఇంకా మాటలు, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రికి తెలియవా? తెలిసి ఉండవా? తెలిసినట్టు ఉన్నారా? అన్ని తెలుసు కాబట్టికనే వాటన్నిటి నుంచి పక్కదారి పట్టించే దానికోసమే ఒక పెద్ద ఫిగర్ మీద ఒక ఆరోపణ చేస్తే ఈ చర్చ అంతా అటు పోతుందనే ఒక పద్ధతి ప్రకారం చేసే ఒక మూర్ఖపు ఆలోచనలు తప్ప కేసీఆర్ గారిని మర్పించే అంత అసలు ఆ ఆలోచన చేసే అంత దమ్ము కూడా ఎవరికి ఉంటుందని మూర్ఖులకు తప్ప. కాబట్టి దానివల్ల ఏం కాదు, ఇవాళ ప్రజలకున్న సమస్యలను అటెండ్ చేయి. నువ్వు కేసీఆర్ అనగానే కేసీఆర్కి ఏం తగలదు, సూర్యుని మీద ఉమ్మేసినట్టుగా ఉంటుంది, వచ్చి నీ ముఖం మీదనే పడుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి ఏదైతే ఉందో ఇప్పటికైనా కొంత విజనం అనేది తెచ్చుకొని ప్రజల పట్ల ఎట్లా ఉండాలి, తర్వాత పరిపాలన ఎట్లా చేయాలనేది నేర్చుకుంటే బాగుంటుంది. లేకపోతే చరిత్రహీనులాగా నిలిచిపోతాడు. రైట్. కేసీఆర్ అనేది ఒక పేరు కాదు, అది ఒక చరిత్ర. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ సమాజం తెలంగాణ నుంచి కేసీఆర్ అనే పదాన్ని, కేసీఆర్ అనే పేరు నుంచి తెలంగాణ పదాన్ని వేరు చేసి చూడలేని పరిస్థితి. ఇప్పటికి కాదు ఎప్పటికైనా కూడా కేసీఆర్ అనేటువంటి 3 అక్షరాల పేరు అదొక మహాశిఖరం లాంటి నాయకుడిని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలి, గుర్తు పెట్టుకోవాలనేది చెప్తున్నటువంటి మాట. థ్యాంక్ యూ సో మచ్ సోమా భరత్ కుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్ హాయచితం శ్రీధర్ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.